ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మీరు చూడొచ్చు. సకల జీవకోటి బ్రహ్మ కశ్యప మహర్షి అంటారు. బ్రహ్మ మానసపుత్రుడైన సృష్టిని వ్యాపింపజేయాలని బ్రహ్మదేవుడు కశ్యపుని ప్రజాపతిని చేసి జీవ సృష్టి చేయమని నియమించాడు. అందుకే కశ్యపుడు సృష్టి చేసినందువల్ల నవబ్రహ్మల్లో ఒకనిగా స్థిరపడ్డాడు. ఎందరినో ఆవాహన చేసుకుని ఒక్కొక్క భార్య వల్ల ఒక్కొక్క జాతిని కని సృష్టి కార్యం నెరవేర్చిన అఖండ తపస్శాలి కశ్యపుడు. దక్ష ప్రజాపతి కుమార్తెలైన అదితి, దితి, ధనువు, క్రోధ, వశ, కాల, విశ్వ, అనాయువు, పృథ, సురస, అరిష్ట, ముని, ఇల, తిమి, సురభి, చేల, తామ్ర, వశ, సింహిక, వినత, కపిల, కద్రువ మొదలైన వారిని వివాహం చేసుకున్నాడు. అదితితో దేవతలను, దితితో దైత్యులను, ధనువుతో దానవులను, వినతతో పక్షులను, కద్రువతో సర్పాలను, సురభితో గోవులను, సింహికతో సింహాలు, పులులు, తామ్రతో డేగ, గ్రద్దలను, క్రోధవశతో కీటకాలను, ఇలతో చెట్లు తీగలను, అరిష్టతో గుర్రాలను, విశ్వతో యక్షులను, మునితో అప్సరసలను, తిమితో తిమింగలాది జలచరాలను, ఇక నరులను కూడా సంతానంగా పొంది సృష్టిని పెంపొందించాడు. అన్ని జాతులకు తండ్రిగా నిలిచాడు. త్రిలోకాధినాథుడైన దేవేంద్రునికి, సర్వలోక కర్మసాక్షి, సమస్త ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానికి కూడా తండ్రి కశ్యప మహర్షి. అదితితో కూడి కశ్యపుడు మహోగ్రంగా తపస్సు చేసి శ్రీమన్నారాయణ అనుగ్రహంగా పొంది శ్రీ మహావిష్ణువునికి ముమ్మారు తండ్రిగా తరించాడు. దశావతారాల్లోని వామనమూర్తిని అదితి కశ్యపులే కడుపార కన్నారు. ఆ తర్వాత త్రేతాయుగంలో అదితి కశ్యపులే కౌశల్యాది దశరథులుగా జన్మించి శ్రీరామచంద్రుని పుత్రునిగా పొందారు. ద్వాపరయుగంలో దేవకి వసుదేవులుగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మనే కని ధన్యులయ్యారు. కశ్యపుడు మహోన్నత తపశ్శక్తి సంపన్నుడు కనుకనే అంతటి భాగ్యశాలి అయ్యాడు. కశ్యపుడు మహాయోగి పుంగవుడు. వైవస్వత మన్వంతరంలో, అంటే ఇప్పుడు మనం ఉన్న కాలాన్ని వైవస్వత మన్వంతరం అంటారు. సప్త మహర్షుల్లో కశ్యపుడు ఒకడుగా ఉన్నాడు. కశ్యపుని పేరు మీదుగా కాశ్యప గోత్రం అనూచానంగా వస్తుంది. చాలామంది కాశ్యప గోత్రం కూడా ఉంటుంది. కశ్యపుడు బహుగ్రంథాలను రచించాడు. ఆయన కాశ్యప సంగీత శాస్త్రం అనే గ్రంథంలో వేదాలు, యాగాలు, ధర్మాలు యావత్తు జగము క్షమలో నిలిచి ఉన్నాయని, క్షమిస్తే అందరికీ సహనంతో ఎంతటి దోషాన్నైనా క్షమించగలిగే గుణోన్నతి కలవాడే సకల ధర్మాలకు గొప్పవాడని, సకల ధర్మాలు క్షమలోనే ఉన్నాయని, క్షమాగుణమే గొప్పది అని, అత్యావశ్యకమని, అదే వేదాల సారమని కూడా స్పష్టంగా తెలియజేశాడు కశ్యపుడు. అన్ని పురాణాలు ఆయన వేణువులా కీర్తించాయి. సకల జీవకోటిని సృష్టించిన మరో బ్రహ్మ కశ్యప ప్రజాపతి.